అందరికీ నమస్కారం. ఈరోజు ఆల్మోస్ట్ ప్రతి పని ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. కస్టమర్ ఎంక్వైరీస్ అయినా, రిజిస్ట్రేషన్స్ అయినా, ఫీడ్‌బ్యాక్ కలెక్షన్స్ అయినా, అపాయింట్‌మెంట్ బుకింగ్ అయినా, ప్రతి చోట ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడానికి అవసరం ఉంటుంది. కానీ రియల్ ప్రాబ్లమ్ ఏమిటంటే ఫార్మ్స్‌ని క్రియేట్ చేయడం కాదు, డేటా డిఫరెంట్ ప్లేస్ నుండి కలెక్ట్ చేయడం. కొంత వాట్సాప్ నుంచి అయితే, కొంత ఈమెయిల్స్ నుంచి, కొంత ఎక్సెల్ షీట్ నుండి. ఇలా మనం డిఫరెంట్ నుంచి తెచ్చుకోవడం వల్ల దీంతో డేటా మేనేజ్ చేయడం డిఫికల్ట్ అవుతుంది. రెస్పాన్స్ మిస్ అవుతాయి. టీమ్‌తో షేర్ చేయడానికి, కొలాబరేట్ అవ్వడానికి చాలా మాన్యువల్ వర్క్ కూడా చాలా పెరుగుతుంది. నార్మల్లీ ప్రొఫెషనల్ ఫార్మ్ సిస్టమ్ సెటప్ చేయాలంటే కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి లేదా డెవలప్‌మెంట్ టైం మరియు టెక్నికల్ సెటప్ అవసరం అవుతాయి. కానీ కోడింగ్ లేకుండానే ఫ్యూ మినిట్స్‌లోనే ప్రొఫెషనల్ ఫార్మ్ క్రియేట్ చేసి, షేర్ చేసి, రెస్పాన్స్‌ని ఒకే ప్లేస్‌లో మేనేజ్ చేయగలిగితే అదే సొల్యూషన్ యూనిబిల్డర్. యూనిబిల్డర్ ఒక పవర్‌ఫుల్ సాస్ ప్లాట్‌ఫార్మ్. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయడం నుంచి రెస్పాన్స్ మేనేజ్ చేయడం వరకు కంప్లీట్ వర్క్ ఫ్లోని సింపుల్‌గా చేస్తుంది. ఇక్కడ యూనిబిల్డర్ ఉపయోగించి కోడింగ్ లేకుండానే ప్రొఫెషనల్ ఫార్మ్ సిస్టమ్‌ని ఎలా క్రియేట్ చేయాలో కంప్లీట్ డెమోగా చూద్దాం. ఇది యూనిబిల్డర్ యొక్క ల్యాండింగ్ పేజీ. ఇక్కడ మనం చూడొచ్చు ఫ్యూచర్స్ ఏమేమి ఉన్నాయి. ఒకసారి మీరు కంప్లీట్‌గా రీడ్ చేయండి. తర్వాత యూజ్ కేసెస్ కూడా మనకు 9 టైప్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు యూజ్ కేసెస్. తర్వాత ప్రైజింగ్స్ కూడా ఉన్నాయి. 4 టైప్స్ అయితే ప్రైజింగ్స్ ఉన్నాయి. తర్వాత డాక్యుమెంటేషన్ కూడా ఉంది. డాక్యుమెంటేషన్ మీరు ఇంప్లిమెంటేషన్ ఎక్కడైనా డౌట్ వచ్చినా కూడా డాక్యుమెంటేషన్ చూడొచ్చు. అలాగే మీరు ఆల్రెడీ యూనిబిల్డర్ యొక్క అకౌంట్ ఉంటే డైరెక్ట్ సైన్ ఇన్ అవ్వచ్చు ఇక్కడ సైన్ ఇన్ బటన్ నుంచి. లేదంటే మీరు ఒకవేళ అకౌంట్ లేకపోతే కొత్తగా సైన్ అప్ అయ్యాలనుకున్న వాళ్ళు ఇక్కడ సైన్ అప్ పైన క్లిక్ చేస్తే మీకు సైన్ అప్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు సైన్ అప్ అవ్వచ్చు. నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉన్నా కాబట్టి నేను డైరెక్ట్ కంటిన్యూ విత్ గూగుల్ నుంచి జీమెయిల్ నుంచి అయితే లాగిన్ అవుతున్నాను. లాగిన్ క్లిక్ చేసి జీమెయిల్ నుండి లాగిన్ క్లిక్ చేయగానే నాకు రీడైరెక్ట్‌గా డాష్‌బోర్డ్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. వచ్చిన వెంటనే మనకు డాష్‌బోర్డ్ పేజ్‌కి అయితే వస్తుంది. ఈ డాష్‌బోర్డ్ పేజ్‌లో మనకు మొత్తం అనలిటిక్స్ అనేది ఉంటుంది. ప్రాజెక్ట్స్ యొక్క కౌంట్స్, మనం ఎన్ని ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసాం, మన వర్క్ స్పేస్‌కి ఎంతమంది యూజర్స్ ఉన్నారు. ఒకవేళ టీమ్ ఉంటే టీమ్ కొలాబరేషన్స్‌కి అక్కడ యూజర్స్ కౌంట్ ఉంటుంది. ఫార్మ్స్ ఉంటే ఫార్మ్స్ తర్వాత మీరు ఎన్ని రికార్డ్స్ సబ్మిట్ చేసింది కూడా ఇక్కడ ట్రాక్ అవుతుంది. మీరు ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఫార్మ్స్‌ని క్రియేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ వచ్చేసి ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేయాలి. ప్రాజెక్ట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ మనకు ప్రాజెక్ట్ అని సెకండ్ మెన్యూ ఉంది కదా! ఆ మెనూ పైన క్లిక్ చేస్తే మనకు ఆల్రెడీ ఒకవేళ క్రియేట్ చేసి ఉంటే ప్రాజెక్ట్ లిస్ట్ వస్తది మనకు ప్రాజెక్టు. లేకపోతే ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదా! ఈ యాడ్ బటన్ పైన క్లిక్ చేస్తే మనకిక్కడ ప్రాజెక్ట్ నేము, ప్రాజెక్ట్ యూఆర్ఎల్, ప్రాజెక్ట్ లోగో. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మీ బిజినెస్ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ ఎంచుకోండి. తర్వాత ప్రాజెక్ట్ యూఆర్ఎల్ వచ్చేసి ఇట్లా స్లాష్ ఇచ్చి యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. మీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లోగో ఉంటే ఆ లోగో అనేది అప్‌లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకిలా ప్రాజెక్ట్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్స్ అనేది ఎందుకంటే ఇదొక వర్క్ స్పేస్ అన్నమాట. మీకు ప్రాజెక్ట్ అంటే మీ బిజినెస్‌కు ఏదైతే మీరు ఏదైనా నేమ్ పెట్టుకోవచ్చు. మీ బిజినెస్ నేమ్ మీద ఒక ప్రాజెక్ట్ అనేది మీరు ఆ ప్రాజెక్ట్‌లో మల్టిపుల్ ఫార్మ్స్‌ని మెయింటైన్ చేయడానికి ఉంటుంది. ఇక్కడ ఇలా మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్‌ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే ఇలా వర్క్ స్పేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది కంప్లీట్ మీ ఓన్ ప్రాజెక్ట్ లాగానే ఉంటుంది. ఇక్కడ చూస్తే మీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన లోగో వస్తుంది. ఈ ప్రాజెక్ట్‌లో మీరు ఎన్ని ఫార్మ్స్‌ని క్రియేట్ చేసుకున్నా ఇక్కడ మొత్తం సైడ్ బార్‌లో మెన్యూస్ లాగా వస్తున్నాయన్నమాట. ఈ ప్రతి మెనూకి ఒక ఫార్మ్ అనేది ఉంటుంది. టేబుల్స్ వైస్‌గా వస్తుంది. ఆ టేబుల్స్‌లో డేటా అనేది మీరు డేటా ఫిల్ చేసింది రికార్డ్ కూడా వస్తుంది. ఫస్ట్ స్టెప్ అనేది మనం నేను ఆల్రెడీ ఇవి చేశాను కాబట్టి చూపిస్తుంది. లేకపోతే మీకు ఫస్ట్ టైమ్ వాళ్ళకైతే ఎంప్టీ చూపిస్తుంది. ఇక్కడ వర్క్ స్పేస్ ఓన్లీ డాష్‌బోర్డ్ మాత్రమే చూపిస్తుంది. ఈ డాష్‌బోర్డ్‌లో కూడా అనలిటిక్స్ ఉంటుంది. ఇక్కడ మీరు ఏంటంటే ఈ ప్రాజెక్ట్‌లో ఎన్ని ఫార్మ్స్ ఉందో ప్రతి ఫార్మ్స్‌ని ట్రాక్ చేయడానికి ఉంటుంది. మీరు ఈజీగా డైలీ వైస్‌గా, మంత్లీ వైస్‌గా అంటే ఏ ఫార్మ్‌కి ప్రతి డైలీ ఎన్ని రికార్డ్స్ యాడ్ అయినాయి అనేది ఈజీగా ట్రాక్ చేసుకోవడానికి ఇదైతే ఉంటుంది. అనలిటిక్స్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అయితే ఇప్పుడు చూద్దాం.
సెకండ్ స్టెప్. ఫస్ట్ స్టెప్ అనేది మనం ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే, ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా ప్రాజెక్ట్ బేస్ మీద మొత్తం డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది ఓన్లీ ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డాష్ బోర్డే. ఇక్కడ నేను ఆల్రెడీ సెకండ్ స్టెప్లో ఇక్కడ మనం రైట్ సైడ్లో ఒక ప్రొఫైల్ ఉంది కదా, ప్రొఫైల్ పైన క్లిక్ చేస్తే పాపప్ వస్తుంది. ఇక్కడ ఫామ్ బిల్డర్ అని ఉంటుంది. ఈ ఫామ్ బిల్డర్ని క్లిక్ చేస్తే మనకి ఇట్లా ఒక ల్యాండింగ్ పేజ్ అయితే వస్తుంది ఫామ్ బిల్డర్ది. ఇక్కడ క్రియేట్ ఫామ్ ఉంటుంది, ఫామ్ లిస్ట్ అనేది ఉంటుంది. నేను ఫస్ట్ క్రియేట్ ఫామ్ పైన క్లిక్ చేస్తున్నా. క్రియేట్ ఫామ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ ఫామ్ నేమ్ అనేది ఇవ్వాలి. నేను ఆల్రెడీ ఒక ఫామ్ అనేది చేసా ఇది వరకు, నేను చూపిస్తున్నా జస్ట్. ఇక్కడ ఫీల్డ్స్ అనేది మనం డ్రాగ్ చేయాలి. ఈ కాంటాక్ట్ ఫామ్ అనేది ఏదైతుందో ఆ ఫామ్కి సంబంధించిన ఫీల్డ్స్ మనం డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాన్ఫిగరేషన్ ఉంటుంది మనకు, అంటే లేబుల్ ఏముండాలి, లేబుల్కి నేమ్ ఏముండాలి, ఇక్కడ టైప్ ఫార్మాట్ ఏముండాలి, ఇవన్నీ కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవాలి. ప్లేస్ హోల్డర్ కూడా ఫిల్ చేయాలి. ఫిల్ చేసి నెక్స్ట్ నేనైతే జస్ట్ ఓన్లీ నేమ్ లేబుల్ అయితే మారుస్తున్నాను. నేమ్ అని ఇస్తున్నా. నేమ్ అని ఇచ్చి ఇక్కడ కూడా నేమ్ అని ఇస్తున్నా. నేమ్ ఇచ్చి నెక్స్ట్ స్టెప్, ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి. ఇదేమో డేటా లేయరు. ఇది ఏంటంటే మనకు సెలెక్ట్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, అంటే లీస్ట్కి సంబంధించిన డైనమిక్గా ఫీల్డ్స్ యాడ్ చేయాలనుకుంటే వాటికి కాన్ఫిగరేషన్. తర్వాత వ్యాలిడేషన్ లేయర్. ఇక్కడ థర్డ్ స్టెప్ వ్యాలిడేషన్స్ రిక్వైర్డ్. మనకు డిజేబుల్ అంటే ఆ ఫీల్డ్ని డిజేబుల్ చేసుకోవాలి. రీడ్ ఓన్లీ, లేకపోతే మినీ లెంత్, మ్యాక్స్ లెంత్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా ఉన్నా కూడా వాటిని అప్లై చేసుకోవడం కోసం మనకు 3 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలా ఫీల్డ్స్ని డ్రాగ్ చేసుకొని మనకు కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియా, రేడియో బటన్, చెక్ బాక్స్, సెలెక్ట్, మల్టీ సెలెక్ట్, ఫైల్ అప్లోడ్, డేటు, టైము, డేట్ రేంజ్, స్టార్ రేటింగు, ఆటో ఐడి అంటే ఐడి అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, సెలెక్ట్. ఇది హెడర్ సెక్షన్. ఇలా మనకు కావాల్సిన ఫీల్డ్ని ప్రతిదీ డ్రాగ్ చేసుకోవచ్చు. డ్రాగ్ చేసి మనకి అవసరం లేకపోతే ఒకవేళ అన్యూజ్డ్ ఫీల్డ్ ఉన్నా కూడా డిలీట్ చేసుకోవచ్చు. నేనైతే డిలీట్ చేస్తున్నా. డిలీట్ చేస్తున్న తర్వాత ఇక్కడ మనకు ఒకవేళ ఈ ఫీల్డ్స్ని కాన్ఫిగరేషన్ చేసుకోలేము కానీ నాకు కావాల్సిన ఫామ్ కావాలనుకుంటే ఇక్కడ యాడ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఈ యాడ్ టెంప్లెట్లో నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ గ్లోబల్ టెంప్లెట్స్లోకి వెళ్తే ఇక్కడ ప్రతి కేటగిరీ సంబంధించిన టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఈ టెంప్లెట్స్లోకి వెళ్ళి నీకు కావాల్సిన ఫామ్ని, ఇప్పుడు నేను జనరల్ సెక్షన్ అయితే చూస్తున్నా. జనరల్ సెక్షన్లో కాంటాక్ట్ ఫామ్ అనేది ఆల్రెడీ ఉంది, ఫీడ్బ్యాక్ ఉంది, ఈ ఇన్పుట్ ఎంక్వైరీ ఉంది, బుకింగ్ ఫామ్ ఉంది. ఇప్పుడు నేను ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది తీసుకుంటున్నా. ఆల్రెడీ ఈ టెంప్లెట్ని యూజ్ చేస్తున్నా. ఇలా నేను యూజ్ టెంప్లెట్ బటన్ పైన క్లిక్ చేస్తే నాకు ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసిన ఫీల్డ్స్ మొత్తం వస్తాయన్నమాట. నేను జస్ట్ ఓన్లీ ఫామ్ నేమ్ అనేది మెన్షన్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే నాకు ఇలా ఫామ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఆల్రెడీ ఇదిగో చూడండి, కాంటాక్ట్ ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. మళ్ళీ వెళ్ళి చూస్తే ఇదిగో అక్కడ ఆల్రెడీ సేవ్ అయిపోయింది ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫీడ్బ్యాక్ ఫామ్ డిజైన్ చేసుకున్న తర్వాత ఈ ఫామ్కి కాన్ఫిగరేషన్ అని చేయాలి. ఈ కాన్ఫిగరేషన్ ఏంటంటే మనకు టేబుల్స్ లోపల కాలమ్స్ ఏముండాలి, హెడర్ కాలమ్స్ ఏముండాలి, ఈ కాలమ్స్ మీద మనం టేబుల్స్ని చూపించాలి అనేదానికి ఇక్కడ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఇక్కడ సెలెక్ట్ ఆల్ ఉంటుంది. సెలెక్ట్ ఆల్ అంటే అన్ని ఫీల్డ్స్ని ఒకేసారి సెలెక్ట్ చేస్తుంది. లేదు మాకు పర్టికులర్ ఫీల్డ్సే కావాలనుకుంటే కస్టమైజ్గా కాన్ఫిగరేషన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ బటన్స్ కూడా యాడ్ బటన్ అంటే రికార్డ్స్ యాడ్ చేయడానికి, ఎడిట్ బటన్ అంటే ఆ రికార్డ్ని ఎడిట్ చేయడం కోసం, డిలీట్ చేయడం కోసం. ఇక్కడ డౌన్లోడ్ అంటే ఎక్సెల్ ఫైల్ డౌన్లోడ్. ఇక్కడ ఈ చెక్ బాక్సెస్ ఎనేబుల్ చేసుకుంటేనే నీకు అక్కడ చూపిస్తాయి ఎక్సెల్ కానీ పీడిఎఫ్ కానీ. తర్వాత ఇక్కడ ఫిల్టర్స్ కూడా ఉంటాయి. ఫిల్టర్స్ని నీకు ఏ నేమ్ మీద ఫిల్టర్ చేయాలనుకుంటే ఆ నేమ్ మీద ఫిల్టర్ చేసుకోవడానికి వస్తుంది. ఈ ఫీల్డ్స్ యాడ్ చేసుకుంటే ఈ ఫీల్డ్స్ బేస్ మీద టేబుల్ దగ్గర ఫిల్టర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ చూపిస్తాను నేను. అయితే మీకు ఇక్కడ ఫిల్టర్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ ఫిల్టర్లో నేము, ఈమెయిల్ అనేది ఇచ్చిన నేను ఆల్రెడీ.
ఈ నేము, ఈమెయిల్ బేస్ చేసుకొని నేను ఇక్కడ కింద టేబుల్స్‌ని ఫిల్టర్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కువ డేటా ఉన్నా గూడా ఈజీగా ఫిల్టర్ చేసుకోవడానికి సెర్చ్ ఆప్షన్ అయితే మనకుంటుంది. బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ మీద. నెక్స్ట్ ఇదివరకు మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసాము ఫస్ట్ స్టెప్‌లో. సెకండ్ స్టెప్‌లో ఫార్మ్‌ని డిజైన్ చేసాం. ఫీడ్‌బ్యాక్ న్యూ ఫార్మ్ గురించి అయితే ఇప్పుడు మనం ఆహ్, లైవ్ ఎలా చేయాలనేది చూద్దాం. ఫార్మ్ డిజైన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. కాన్ఫిగరేషన్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫార్మ్‌ని లైవ్ చేయాలి. లైవ్ చేయాలంటే ఆహ్, స్టెప్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ ఫార్మ్ బిల్డర్ యూజ్ చేసి మనం ఫార్మ్‌ని డిజైన్ చేసుకున్నాం. కాన్ఫిగరేషన్ చేసాం. ఇప్పుడు ఫార్మ్‌ని లైవ్ చేయాలంటే కాంపోనెంట్ యాడ్ చేయాలన్నమాట. కాంపోనెంట్ డిజైన్‌లోకెళ్ళి ఇక్కడ నేను యాడ్‌లోకెళ్తే మనకిలా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు కాంపోనెంట్ టైప్స్ ఏంటంటే మనకు 3 టైప్స్ ఉంటాయి. మనం ఫార్మ్స్ రిలేటెడ్ కాబట్టి ఫార్మ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని ఫార్మ్స్ అయితే మనకు ఫార్మ్ నేమ్స్ అయితే కనిపిస్తాయి. మనకి ఏ ఫార్మ్ కావాలో ఆ ఫార్మ్‌ని సెలెక్ట్ చేసుకుంటే కింద లేఅవుట్ ప్రివ్యూ అనేది వస్తుంది. ఈ లేఅవుట్ ప్రివ్యూకి మనం ఇక్కడ కాంపోనెంట్ నేమ్ అనేది యాడ్ చేయాలి. ఫీడ్‌బ్యాక్ న్యూ న్యూ ఫార్మ్ కాంపోనెంట్ అంటే ఇక్కడ మీ మీకు ఎలా నేమ్‌ని కన్వీనియంట్‌గా ఉంటే అలా మార్చుకోవచ్చు. నేనైతే నాకు చాలా ఫార్మ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఫీడ్‌బ్యాక్ న్యూ ఫార్మ్ కాంపోనెంట్ అని అయితే యాడ్ చేసుకున్నా. ఎందుకంటే ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం. నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకిలా ఫార్మ్ అయితే యాడ్ అవుతుంది. ఇలా యాడ్ అయిన తర్వాత కాంపోనెంట్ యాడ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఫార్మ్ బిల్డర్ యూజ్ చేసి ఫార్మ్‌ని క్రియేట్ చేసుకున్నాం. సెకండ్ స్టెప్ కాంపోనెంట్ అనేది యాడ్ చేసాం. ఇప్పుడు మనకు ఈ ఈ ఫార్మ్‌కి మెనూ అనేది యాడ్ చేయాలి. మెనూ అనేది యాడ్ చేయడానికి ఇక్కడ మెనూ మాస్టర్ అని ఉంటుంది. ఈ మెనూ మాస్టర్ పైన క్లిక్ చేస్తే మనకు మెనూస్ లిస్ట్ అనేది చూస్తాయి. నేను ఇదివరకు ఈ 3 మెనూస్ అయితే లిస్ట్ చేశా. ఇక్కడొచ్చే నేమ్సే ఇక్కడ మనకు సైడ్ బార్‌లో కనిపిస్తాయి. యూజర్ ఎంట్రీ గాని, కాంటాక్ట్ ఫార్మ్, ఫీడ్‌బ్యాక్. ఈ ఈ 3 ఫార్మ్స్‌ని నేను ఆల్రెడీ మెనూస్ అనేది యాడ్ చేశా. అంటే ఇక్కడ సైడ్ బార్‌లో రావడానికి మెనూస్ అంటే. ఇక్కడ యాడ్‌లోకెళ్తే ఇక్కడ మనకు మెనూ నేమ్ యాడ్ చేయాలి. మెనూ నేమ్ తర్వాత మెనూకి సంబంధించిన యూఆర్ఎల్‌కి మనకు ఆ మెనూకి సంబంధించిన ఐకాన్ గూడా మనం పిక్ చేసుకోవచ్చు. ఏ ఐకాన్ సూటబుల్ అవుతుందో ఆ మెనూకి ఆ ఐకాన్‌ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ సెర్చ్ కూడా ఉంటుంది. ఈజీగా మనం సెర్చ్ చేయొచ్చు. నేను యూజర్స్‌కి సంబంధించిన అన్ని ఐకాన్స్ వచ్చినాయి. అలా మీకు ఏ కేటగిరీ సంబంధించి ఉంటే అలా ఆ ఫార్మ్‌కి సంబంధించిన ఐకాన్ యాడ్ చేసుకోవడానికి వస్తుంది. తర్వాత ఇక్కడ కాంపోనెంట్ అనేది యాడ్ చేయాలి. ఇందాక మనం క్రియేట్ చేసాం గదా! ఫీడ్‌బ్యాక్ న్యూ ఫార్మ్ కాంపోనెంట్ అని. ఇలా మీరు ఏ ఫార్మ్‌కైతే చేస్తున్నారో ఆ కాంపోనెంట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ రోల్స్ ఏంటంటే మనకు ఈ రోల్స్ యూజర్స్ ఇప్పుడు టీమ్స్ ఉంటారు గదా! టీమ్స్‌లో కొందరు యూజర్స్ సూపర్ అడ్మిన్స్ ఉంటారు. కొందరు అడ్మిన్స్ ఉంటారు. కొందరు సూపర్వైజర్స్ ఉంటారు. అంటే ఏ యూజర్స్‌కి ఈ ఫార్మ్ అనేది వ్యూ అవ్వాలి అనే దానికోసం ఇక్కడ యాడ్ చేసుకో. అంటే అన్ని రోల్స్ యాడ్ చేసుకుంటే అన్ని రోల్స్‌లో ఉన్న యూజర్స్‌కి కనిపిస్తుంది. ఒకవేళ సింగిల్ రోల్ యాడ్ చేస్తే ఇప్పుడు చూడండి నేను సూపర్ అడ్మిన్ మాత్రమే యాడ్ చేశా. అంటే ఈ రోల్‌లో ఉన్న యూజర్స్‌కి మాత్రమే ఈ మెనూ అనేది కనిపిస్తుంది. అంటే రిస్ట్రిక్షన్ అన్నమాట. ఈ మెనూ యాడ్ చేయడానికి రిస్ట్రిక్షన్. ఇక్కడ ఇది యాడ్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేస్తే మీకిట్లా మెనూ యాడ్ అయిపోతుంది. ఇలా మెనూ యాడ్ అయిపోతుంది. ఇక్కడ సైడ్ బార్‌లో మెనూ గూడా వస్తుంది. ఈ మెనూ పైన క్లిక్ చేస్తే మీకిలా వస్తుంది ఎగ్జాక్ట్‌లీ ఫార్మ్ ఇట్లా టేబుల్ వస్తుంది. టేబుల్ నేను ఎందుకంటే ఇది ఆల్రెడీ డిజైన్ చేశాను. డేటా గూడా ఫిల్ చేశా కాబట్టి నాకిలా వస్తుంది. ఇక్కడ దీంట్లో ఇప్పుడు ఆ ఫార్మ్‌కి సంబంధించిన డేటా ఫిల్ చేయాలనుకుంటే, రికార్డ్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ అనేది క్లిక్ చేయాలి. ఇక్కడ యాడ్ క్లిక్ చేసి మొత్తం డేటా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే ఇలా రికార్డ్స్ అయితే యాడ్ అవుతుంటాయి. ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సేమ్ డేటా ఉన్నదాన్ని మాడిఫై చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ డేటా ఫిల్ అయిన తర్వాత ఎక్సెల్‌గా ఎక్స్‌పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఎక్సెల్‌గా చేసుకోవచ్చు. పీడీఎఫ్‌గా చేసుకోవచ్చు. ఎక్స్‌పోర్ట్ అనేది ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంటాయి.
వీడియోలో ఫోర్త్ స్టెప్ గురించి అయితే చూద్దాం. ఇదివరకు మనం ఫస్ట్ స్టెప్లో ప్రాజెక్ట్ని క్రియేట్ చేసాం, సెకండ్ స్టెప్లో ఫామ్ బిల్డర్ యూజ్ చేసి ఫామ్ని డిజైన్ చేసాం, థర్డ్ స్టెప్లో మనం ఫామ్ని లైవ్ ఎలా చేసాం చూసాం, రికార్డ్స్ ఎలా ఫామ్కి డేటా ఎలా ఫిల్ చేయాలో చూసాం. ఇప్పుడు ఫోర్త్ స్టెప్లో పబ్లిక్ ఫామ్ అంటే మన ఫామ్ని వేరే ఒక లాగిన్ అయ్యి ఉన్న యూజరే కాకుండా అవుట్ సైడ్ ఉన్న వాళ్ళు ఫిల్ చేయడం కోసం ఎలా యూజ్ చేస్తాం అనేది చూద్దాం. షేర్ యూఆర్ఎల్. ఇప్పుడు ఇక్కడ మనకు షేర్ యూఆర్ఎల్ అని ఉంది కదా, ఈ యూఆర్ఎల్ పైన క్లిక్ చేస్తే, బటన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఒక పాపప్ అయితే వస్తుంది. ఈ పాపప్లో మనకు ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది, అంటే ఎప్పుడైనా ఫ్యూచర్ డేటే సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పైరీ డేట్ అనేది మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. ఎక్స్పైరీ డేట్ అంటే ఈ ఫామ్ ఎప్పటి వరకు ఎక్స్పైర్ అవుతుంది అనేది ఒక టైం లిమిట్. ఆ టైం అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రెన్యువల్ చేయొచ్చు, అంటే మళ్ళీ కొత్తగా ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఆ టైం ఎక్స్పైర్ అయిపోయి రెన్యువల్ చేయకపోతే ఆ ఫామ్ అనేది డేటా ఫిల్ చేయడానికి యూజ్ అవుతుంది. అది అక్కడికి ఇంకా ఫామ్ అనేది విజిబుల్లో ఉండదు. అందుకు మనం డేట్ వ్యాలిడేషన్స్ మ్యాండేటరీగా ఉంటాయి. ఫస్ట్ డేటు టైం సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ యూఆర్ఎల్ ఈజ్ యాక్టివ్ ఉంది కదా, ఈ బటన్ ఆల్వేస్ ఎనేబుల్లో ఉండాలి. ఇలా డిజేబుల్లో ఉందంటే అక్కడ ఫామ్ అనేది ఇన్యాక్టివ్లో ఉంటుంది, అంటే డేటా ఫిల్ చేయడానికి కనిపించదు. ఎప్పుడు యాక్టివ్లోనే ఉంచి తర్వాత ఇక్కడ మనకు జనరేట్ బటన్ వస్తుంది. నేను ఆల్రెడీ ఈ ఫామ్ని యాక్టివ్ చేశాను కాబట్టి నాకు డైరెక్ట్ యూఆర్ఎల్ చూపిస్తుంది. యూనిబిల్డర్ డైరెక్ట్ ఒక యూఆర్ఎల్ అనేది జనరేట్ చేస్తుంది ఆ ఫామ్కి సంబంధించి. ఈ యూఆర్ఎల్ని మీరు డైరెక్ట్ వాట్సాప్లో కానీ, మెయిల్లో కానీ, లేదా ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచి మీరు ఎవరికైతే పంపించాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి డేటా గెట్ చేయడం కోసం వాళ్ళకి ఈ యూఆర్ఎల్ అనేది షేర్ చేయొచ్చు డైరెక్ట్గా. లేదా ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ని మీరు షేర్ చేసినా వాళ్ళు స్కాన్ చేయగానే ఆ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. డేటా ఫిల్ చేస్తే మనకి ఎగ్జాక్ట్లీ ఈ టేబుల్కే వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని అయితే లైవ్గా చెక్ చేద్దాం. నేను కాపీ యూఆర్ఎల్ చేస్తున్నా. కాపీ యూఆర్ఎల్ చేసి పక్క ట్యాబ్లో అయితే ఓపెన్ చేస్తున్నా సేమ్ యూఆర్ఎల్ని. ఇలా నాకు ఫామ్ అయితే ఓపెన్ అయింది. ఇదిగో చూడండి, నేను ప్రాజెక్టుకి ఏదైతే లోగో ఇచ్చానో ఇక్కడ లోగో వచ్చింది. నాకు పక్కన ఫామ్ నేమ్ కూడా వచ్చింది, ఫీడ్బ్యాక్ న్యూ ఫామ్ అని. ఇలా ఏ ఫామ్ అయి ఉంటే ఆ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్కు సంబంధించిన ఫీల్డ్స్ అనేటివి వస్తాయి. ఇక్కడ మనం ఫిల్ చేసిన నేను జస్ట్ ఓన్లీ సింపుల్ డేటా అయితే ఫిల్ చేస్తున్నా. టెస్ట్ 1 అని ఇస్తున్నా. ఇక్కడ రేటింగ్ కూడా మెన్షన్ చేసి కామెంట్ జస్ట్ ఓన్లీ ఏదో ఒక జస్ట్ డమ్మీ డేటా అయితే ఫిల్ చేశాను ఈ ఫీడ్బ్యాక్ సంబంధించి. ఇలా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ ఫామ్ క్లిక్ చేస్తే ఇలా ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఈ సబ్మిట్ అయిపోయిన వెంటనే నేమ్ మనకు ఏవైతే డీటెయిల్స్ ఫిల్ చేసామో అది ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఇంకొక వేరే రికార్డ్స్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ సబ్మిట్ అనదర్ ఫామ్ అని ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేయాలి. ఈ బటన్ క్లిక్ చేస్తే డైరెక్ట్ సబ్మిట్ ఇంకొక అంటే ఫ్రెష్గా ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఇప్పుడు చెక్ చేయొచ్చు రికార్డ్ యాడ్ అయిందా లేదని. ఇప్పుడు చూడండి మనకు 3 రికార్డ్సే ఉన్నాయి. మనం వేరే మెనూ క్లిక్ చేసి దీనికి వస్తే ఇదిగో ఇప్పుడు మనకు యాడ్ అయిన రికార్డు కూడా వచ్చింది. అంటే మనకు అవుట్ సైడ్ నుండి అంటే పబ్లిక్ నుంచి కూడా మనం డేటా అనేది గెట్ చేయవచ్చు. మనం యూనిబిల్డర్ యూజ్ చేసి ఫస్ట్ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేసాము, ప్రాజెక్ట్ నుంచి ఫామ్ బిల్డర్ని ఎలా డిజైన్ చేసాము, ఫామ్ని లైవ్ ఎలా చేసాము, పబ్లిక్ షేర్ యూఆర్ఎల్ నుంచి యూజ్ చేసి కూడా మనం డేటా ఎలా గెట్ చేసాము అనేది చూసాము. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేసుకున్న మనకు సేమ్ యాస్టీస్గా సేమ్ వర్క్ స్పేస్గా ఉంటుంది. ఏ ప్రాజెక్టుకి సంబంధించిన ఫామ్స్ ఆ ప్రాజెక్ట్లోనే ఉంటాయి. ఈజీగా మెయింటైన్ చేయడానికి వీలవుతుంది. మనకు ఇంకొకటి ఈ ప్రాజెక్ట్ అనేది మన ఓన్ ప్రాజెక్టు క్రియేట్ చేసుకున్నట్లు ఉంటుంది. కంప్లీట్ డాష్ బోర్డు, అనలిటిక్స్ అన్నీ ఉంటాయి. మనకు లుక్ అండ్ ఫీల్ కూడా బెటర్గా ఉంటుంది. మన సొంత ప్రాజెక్ట్ చేసుకున్నట్లుగానే ఉంటుంది ఈజీగా. ఇంకొకటి ఫామ్ని చాలా వితిన్ మినిట్స్లోనే ఫామ్ని డిజైన్ చేసుకోవచ్చు, డేటా ఫిల్ చేసుకోవచ్చు. ఆ డేటాని
ఎక్సెల్ కానీ పీడిఎఫ్గా డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇది వెరీ సెక్యూర్గా స్టోర్ అవుతుంది డేటా అనేది బేస్డ్ ఆన్ కాన్ఫిగరేషన్ మీద. ఇప్పుడు మనం ఈ వర్క్ స్పేస్కి యూజర్స్ని ఎలా యాడ్ చేయాలనేది చూద్దాం ఈ వీడియోలో. ఇక్కడ మనకు ప్రాజెక్ట్ కింద యూజర్స్ అని ఉంది కదా, యూజర్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఎంతమంది యూజర్స్ ఉన్నది ఇదివరకు ఉన్నది కనిపిస్తుంది. మనకి ఒకవేళ యూజర్స్ లేదు మీరు ఒక్కరే ఉన్నారంటే కొత్తగా యూజర్స్ని యాడ్ చేసుకోవడం కోసం, అంటే ఒక టీం ఉంది ఆ టీంని యాడ్ చేసుకోవడం కోసం ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదా, ఈ యాడ్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ డీటెయిల్స్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే వాళ్ళు ఫిల్ చేసి ఇక్కడ రోల్స్ అనేది అసైన్ చేయవచ్చు. రోల్స్ అసైన్ చేస్తే వాళ్ళ ఆ రోల్ మీద సేమ్ వర్క్ స్పేస్కి ఆన్బోర్డ్ అయ్యి వస్తారు. నెక్స్ట్ ఇక్కడ హెడర్లో చూస్తే మనకు ఒక యూజర్ ఐకాన్ ఉంటుంది. ఐకాన్ పైన క్లిక్ చేస్తే మనకి ఇలా పాపప్ అయితే వస్తుంది. దీంట్లో మనకు రిఫర్ లింక్ అని ఉంటుంది. ఈ లింక్ని కాపీ చేసుకొని వాళ్ళకి షేర్ చేసినా కూడా ఆ లింక్ నుంచి వాళ్ళు డైరెక్ట్గా సైన్అప్ అయ్యి ఆన్బోర్డ్ అయ్యి ఈ వర్క్ స్పేస్కే వస్తారు, మీకు యూజర్గా వస్తారు. అప్పుడు మీరు మళ్ళీ వాళ్ళకు రోల్ అసైన్ చేసి ఏ రోల్ సూటబుల్ అయితే ఆ రోల్ అసైన్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. క్యూఆర్ కోడ్ కూడా డౌన్లోడ్ చేసి పంపించిన వాళ్ళు స్కాన్ చేయగానే డైరెక్ట్ సైన్అప్ పేజ్ వస్తుంది. ఆ సైన్అప్ పేజ్ నుండి వాళ్ళు ఆన్బోర్డ్ అయ్యి వస్తారు. యూజర్స్ని యాడ్ చేసుకొని వాళ్ళకి రోల్స్ అసైన్ చేయడం కూడా ఇక్కడనే మార్చుకోవడానికి ఉంటుంది యూజర్స్లోనే. నెక్స్ట్ ఇక్కడ అప్రూవ్ రోల్ కాన్ఫిగ్ అని ఉంది కదా, ఇది స్పెషల్ రోల్ అనమాట. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు డిఫరెంట్ రోల్స్ ఉన్న యూజర్స్ వాళ్ళ వర్క్ స్పేస్ మీద స్టోర్ అవుతుంది డేటా అనేది కంప్లీట్గా. అంటే ఇప్పుడు అడ్మిన్ ఉంటే అడ్మిన్ రికార్డ్స్, అడ్మిన్ సబ్మిట్ చేసిన రికార్డ్స్ అడ్మిన్కే ఉంటాయి. యూజర్ సంబంధించిన రికార్డ్స్ యూజర్ దగ్గరనే ఉంటాయి. అట్లా సూపర్వైజర్ సంబంధించిన రికార్డ్స్ సూపర్వైజర్ దగ్గరనే ఉంటాయి. ఆ రికార్డ్స్ అన్నీ ఒకే యూజర్ మెయింటైన్ చేయడం కోసం ఈ స్పెషల్ రోల్ అనమాట. ఈ రోల్స్లో ఓన్లీ 3 కేటగిరీస్లో ఉన్న యూజర్స్ మాత్రమే యాడ్ చేయడానికి వస్తుంది. సూపర్ అడ్మిన్, సూపర్వైజర్. ఇందులో కేటగిరీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూజర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకవేళ మీకు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఉంటే ఏ ప్రాజెక్ట్లో ఈ పర్సన్ మెయింటైన్ చేస్తాడు ఆ మెనూ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మెనూ నేమ్ కూడా సెలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది. మెనూ నేమ్ సెలెక్ట్ చేసుకొని వాటికి ఒకవేళ సబ్ మెనూస్ ఉన్నా చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడైతే ఈ స్విచ్ టాగిల్ యాక్టివ్లో ఉంటుందో అప్పుడే అతను స్పెషల్ రోల్గా పర్ఫామ్ చేయగలుగుతాడు. లేదంటే అతను ఇదివరకు ఏదైతే రోల్ ఉంటుందో ఆ రోల్గానే వర్క్ అవుతాడు. చేసి సబ్మిట్ చేసుకుంటే అతను ఆ రోల్ మీద వర్క్ చేయడానికి ఉంటుంది. మనకు ప్రతి స్పేస్లో ఫిల్టర్స్ అయితే అప్లికేబుల్ ఉంటుంది. ప్రతి యూజర్స్కి అయినా సరే, ప్రాజెక్ట్స్కి. ఇన్నర్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఈచ్ అండ్ ఎవ్రీ మెనూ కి మనం ఫిల్టర్స్ ఈజీగా అప్లై చేసుకోవచ్చు. కస్టమైజ్గా మనకు ఈ ఇంకా ఫామ్స్ని ఏదైనా మాడిఫై చేసుకోవాలనుకున్నా ఈజీగా ఉంటుంది. ఈజీగా ఇప్పుడు మనం ఇంకా కొత్త ఫీల్డ్స్ ఏమైనా యాడ్ చేసుకోవాలనుకున్నా కూడా డైరెక్ట్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి ఫామ్ బిల్డర్ కాన్ఫిగరేషన్కి వెళ్ళి లిస్ట్కి వెళ్ళి ఇప్పుడు నేను దీంట్లో ఇంకా ఏదైనా కొత్త ఫీల్డ్ యాడ్ చేయాలనుకున్నా కూడా మాడిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ ఏంటి నేమ్, ఈమెయిల్, రేటింగ్, కామెంట్స్ అని ఉంది. నేను మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేయాలనుకున్నా ఇక్కడ ఫీల్డ్ డ్రాగ్ చేసి డైరెక్ట్ మొబైల్ నెంబర్ అనేది కాన్ఫిగరేషన్ చేసుకుంటే నాకు మొబైల్ నెంబర్ కూడా యాడ్ చేసుకోవడానికి వస్తుంది. సో రిఫర్ అయిపోయింది. మనకు ప్రాజెక్ట్ యాడ్ చేయడం, స్పెషల్ అప్రూవల్స్, రిఫర్ యూజర్ కౌంట్స్ కూడా చూసుకోవచ్చు. ఇంకొకటి మనకు తెలుసుకోవాల్సిన ఫ్యూచర్ ఏంటంటే మై ప్రొఫైల్కి వెళ్తే మై ప్రొఫైల్లో మీ ఆల్ డీటెయిల్స్ ఉంటాయి. ఎవరైతే సబ్స్క్రిప్షన్ ఉంటుందో వాళ్ళకు డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ గ్రీటింగ్ సెక్షన్. ఈ గ్రీటింగ్ సెక్షన్లో మనం ఇక్కడ గ్రీటింగ్ సెక్షన్లో యాడ్ చేసుకున్న ప్రాజెక్టుకు సంబంధించి యాడ్ చేసుకున్న కంటెంట్ కానీ ఇమేజ్ ఫైల్ అయినా సరే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ సెక్షన్లో కనిపిస్తుంది. ఈ సెక్షన్లో అంటే ఏదైనా గ్రీటింగ్ ఉన్నా లేకపోతే ఎమర్జెన్సీ కంటెంట్ కానీ అంటే అందరు టీమ్ మెంబర్స్ చూడాలి అంటే ఇక్కడ యాడ్ చేసుకోవడానికి మనకు అప్లికేబుల్ ఉంటుంది గ్రీటింగ్ సెక్షన్. తర్వాత మనకు థీమ్ బేస్డ్ కూడా ఉంటుంది. మనకు థీమ్ బేస్డ్ అంటే మనం డైరెక్ట్గా థీమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. ప్రతి మెనూ మనకు థీమ్ బేస్ మీద చూపిస్తుంది.
అలాగే మనకు మెయిన్ ప్రాజెక్ట్స్ కూడా అలాగే థీమ్ బేస్ మీద కనిపిస్తాయి. థీమ్ బేస్ అప్లికేబుల్ ఉన్నప్పుడు థీమ్ బేస్ మళ్ళీ మాడిఫై చేస్తే మనకు నార్మల్గా చూపిస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే యూనిబిల్డర్ ద్వారా ఫ్యూ మినిట్స్లోనే ఫామ్స్ని క్రియేట్ చేయవచ్చు, ఇన్స్టెంట్లీ పబ్లిష్ చేయవచ్చు, రెస్పాన్స్ సెంట్రలైజ్గా మేనేజ్ చేయవచ్చు, టీమ్తో కొలాబరేట్ చేయవచ్చు, మాన్యువల్ వర్క్ తగ్గించవచ్చు, కోడింగ్ నాలెడ్జ్ లేకుండానే ప్రొఫెషనల్ డేటా కలెక్ట్ చేసిన సిస్టమ్ క్రియేట్ చేసుకోవచ్చు. యూనిబిల్డర్ ఒక కంప్లీట్ సొల్యూషన్. డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా యూనిబిల్డర్ ట్రై చేసి మీ వర్క్ ఫ్లోని ఈజీగా మార్చుకోండి. ధన్యవాదాలు.